హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. చూడండి, ఎగ్జాక్ట్ ఈ స్టిచ్ దగ్గరికి పెడుతున్నాను. చూడండి, ఇక్కడైతే 3 స్టిచెస్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్ ఈ స్టిచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చుకు అనమాట. చూడండి, మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ. ఎగ్జాక్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా ఈ ఖర్చుకు ఒక 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అనమాట. సో ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ అలానే హ్యాండ్ డౌన్ ఇప్పుడు తీయాలండి. హ్యాండ్ డౌన్ ఎలా తీస్తారంటే, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని హ్యాండ్ డౌన్ అంటారు అనమాట, చంక కింద. సో ఇక్కడ హ్యాండ్ డౌన్ ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఖర్చు ఉండేది కదా, ఖర్చు మడత పెట్టాను అనమాట. సో మడత పెట్టి ఇక్కడ హ్యాండ్ డౌన్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జాక్ట్ మార్కింగ్ చేశాను. అండ్ అలాగే ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ అనమాట. సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఈ మార్కింగ్స్కి అయితే మనం కలుపుకొని ఇలా డ్రాయింగ్ అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అనమాట గీసుకోవాలి. సో ఇలా డౌన్ వస్తుంది. ఇదన్నమాట, దీన్నే హ్యాండ్ కటింగ్ అంటారు. సో ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే కట్ చేశాను చూడండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చాయి. నేను ఫోల్డింగ్ ఎందుకంటే గుర్తుంచుకోమంటున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మీరు ఓపెన్స్ పెట్టారనుకోండి, ఇలా అయితే 2 భాగాలు కట్ అయిపోతాయి అనమాట. సో ఫోల్డింగ్ మనం గుర్తుంచుకోవాలి. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ చూపించబోతున్నాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా న్యూస్ పేపర్ ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలన్నమాట. చూడండి, ఇవి గుర్తుంచుకోండి కంపల్సరీ. ఫోల్డింగ్ అయితే మన వైపే ఉండాలి, ఓపెన్స్ ఉండకూడదు మన వైపు. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. చూడండి, చూస్తున్నారు కదా, ఇవి అయితే ఓపెన్స్. ఇది ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను చూడండి, ఎలానో చెప్పబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాక్ డాట్ వేస్తారు కదా, ఆ బ్యాక్ డాట్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ దగ్గర అయితే మనం చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్టిచ్ ఉంటుంది కదా, ఇక్కడైతే చూసుకోవాలి. అండ్ ఒక 1/2 ఇంచ్ అయితే ఇక్కడ కింద వదులుకోవాలి, తక్కువ మాత్రం ఉండకూడదు. చూడండి, ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసి చూడండి, ఎగ్జాక్ట్ ఈ స్టిచ్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ ఖర్చుకు 1/2 ఇంచ్ పోద్ది, కింద 1/2 ఇంచ్ పోద్ది కదా. సో 1 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. తక్కువ మాత్రం పెట్టుకోకూడదండి, మరీ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాము. ఇది లెంత్ అండి, దీన్ని లెంత్ అంటారు. అండ్ ఇప్పుడు నడుము లూజ్ అయితే చూసుకుందామండి. చూడండి, ఇదైతే నడుము పాట అనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా స్టిచెస్ ఉన్నాయి కదా, ఇది నడుము లూజ్ అనమాట. ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం ఎంత ఉందో. చూడండి, నడుము లూజ్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చింది. అండ్ డాట్కి 1 ఇంచ్ పెట్టుకోవాలి. బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, 1 ఇంచ్. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనమాట. తక్కువ మాత్రం పెట్టుకోకూడదు. అండ్ ఇది నడుము లూజ్ అండి, ఇది లెంత్, ఇది విత్ అనమాట. ఇప్పుడు అండ్ అలానే చంక భాగం ఎవరికైనా 6 ఉంటుందండి. సో ఇక్కడ పెట్టుకుంటే ఇలా బాక్స్ అయితే గీసుకోవాలన్నమాట స్ట్రైట్గా, ఈ డాట్ నుంచి ఈ డాట్ దాకా. అండ్ అలానే ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. అండ్ ఇలా బాక్స్ లాగా గీసుకొని ఇలా ఈ మార్కింగ్స్ని కలపాలండి. అండ్ అలానే చంక రౌండ్ కావాలి కాబట్టి ఇలాగ రౌండ్ తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని ప్రకారం మనం కట్ చేసుకోవాలి. అండ్ అలానే నడుము లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నడుము లెంత్ ఇక్కడ వస్తుందండి. సో చూడండి ఫ్రెండ్స్, నడుము లెంత్ అనమాట ఇది. సో ఇలా నడుము లెంత్ మనం చూసుకోవాలి. సో నడుము లెంత్ ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చింది కదా, ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇక్కడ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 5.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 మధ్యలో అయితే కట్ అయిపోద్ది. సో అందుకే చెప్పాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఇంకొక న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఇదైతే ఓపెన్స్ మన వైపు ఉండాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ని ముందు చూసుకోవాలి ఎంత ఉందో లెంత్. సో చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇదేమో హుక్స్ పట్టి అనమాట. సో ఈ విధంగా మనము ఇలా అయితే చూసుకోవాలి ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా నాకైతే ఇక్కడికి వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్. సో ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. మించి ఎక్కువ అయితే డౌన్ అయిపోద్ది. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చింది మనకి, ఫ్రంట్ పార్ట్ నెక్. అండ్ అలానే మనకు హుక్స్ పట్టి ఉంటుంది కదండి, హుక్స్ పట్ట ఆ మెయిన్ డాట్ అండ్ షోల్డర్ 2 పట్టుకొని చూస్తే మనకు ఫ్రంట్ పార్ట్ లెంత్ వస్తుంది. సో చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పార్ట్ నుంచి ఇలా ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే మనం లెంత్ చూసుకోవాలి. సో ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్స్ని అయితే కలపాలి ఇలాగా, ఈ విధంగా కలిపి. అండ్ అలాగా ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి
ఒక 1/2 ఇంచ్ పైకి ఉండాలి. అండ్ అలానే ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర ఫ్రంట్ చంక భాగం కొంచెం కిందకు ఉండాలి. ఇది మాత్రం మర్చిపోకండి. సో ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. సో చూసారు కదా, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అండ్ అలానే బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ విధంగా ఈజీగా అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా అయితే మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో నా వీడియో ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది నేర్చుకోవాలని వాళ్ళకి అందుబాటులో లేక నేర్చుకోకుండా ఆగిపోతుంటారు కదా. సో నా వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. సో నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలానే నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.